నిన్న సాయంత్రం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు అలాగే నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారి సమక్షంలో కార్పొరేషన్ లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో నిర్ణయాలు ఏంటంటే కాకినాడలో ఉన్న కార్పొరేషన్ పార్కులన్నీ మేము ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తా ఉన్నాం. అంటే ప్రైవేటీకరణ చేయడం లేదు కానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ప్రైవేటీకరణ అంటే ఏంటి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అంటే ఏంటి? పర్లా టెండర్ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాము, టెండర్ వేస్తాము, ఎవరైతే టెండర్ కోట్ చేశారో వాళ్ళకి ఈ పార్కులను అప్పగిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే లక్షల కోట్ల రూపాయలు టెండర్ వేసుకునేవాడు వాడు ఫ్రీగా చేస్తాడా? ఫ్రీగా ఎంట్రన్స్ చేస్తాడా? పార్క్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా నిలుపుదోపిడీ చేస్తా ఉంటాడు. ఇవాళ పబ్లిక్ పార్క్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఎంట్రన్స్ టికెట్స్ కూడా పెడతా ఉంటారు. అంటే ఇదంతా కూడా ఆదాయం. ఏం చెప్తున్నారు? కార్పొరేషన్ ఆదాయం, ప్రజలకు వినోదం అన్నారు. ప్రజలకు వినోదం కాదు, విషాదం మిగులుతా ఉన్నారు. మీరు టికెట్ పెట్టడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పార్కు వచ్చే వెసులుబాటుతనం కూడా ఉండదు. ఎందుకంటే పార్క్ ఒకరు రారు, సాయంత్రం ఉదయం అనేది ఫ్యామిలీతో పాటు వచ్చారంటే సుమారు 4-5 వస్తారంటే మీరు టికెట్ 20 రూపాయలు 30 రూపాయలు పెడితే అది అధిక స్థాయి అవుతుంటది, వాళ్ళకి స్థాయి మించింది. అందుకని పబ్లిక్ పార్కులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దు, ప్రభుత్వమే నిధులు కేటాయించి ప్రభుత్వంలోనే నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పటికే కులాచేరు పార్కులు 50 కన్వీనర్లు కట్టారు, కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ స్థలం, కానీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. కార్పొరేషన్కి ఆదాయం మాత్రమే వస్తా ఉంది, కానీ లబ్ధి పొందేది ప్రైవేటు వ్యక్తులు. ఆ పక్కనే స్కేటింగ్ కట్టారు, స్కేటింగ్ కూడా ప్రభుత్వ నిధులే, ప్రభుత్వ స్థలమే. అది ఏం చేశారు? ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు, కానీ లాభం ప్రైవేట్ వ్యక్తులు పొందుతున్నారు తప్ప కార్పొరేషన్ కి తక్కువ ఆదాయం వస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం నిధులు అయితే సిద్ధుతుంటే ప్రజలకు ఆనందాన్ని కలిగించాలంటే, ఆహ్లాదాన్ని కలిగించాలంటే, ఆరోగ్యాన్ని కలిగించాలంటే ప్రజా పార్కులను ప్రభుత్వమే నిర్వహించాలి, పబ్లిక్ వ్యక్తులకు అప్పగించొద్దు. పార్కులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, లేదంటే ప్రజాప్రయోగాన్ని సేకరణ పెట్టకుండా మీ నిర్ణయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ప్రజల పార్కులను ప్రభుత్వం నిర్వహించాలి, లేదంటే ప్రజల సమీకరణ నుంచి కూడా మిమ్మల్ని కలవడానికి మీ దగ్గరికి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.